ఎస్సీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. 1964లో డాక్టర్ డిఎస్ కొఠారియా భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతడు ఉన్న అధికార స్థానం యూజీసీ చైర్మన్. ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఐఏటీఈ స్థాపించబడిన తేదీ నవంబర్ 25, 1950. పిఎస్ఎస్సిఐవి భోపాల్ యొక్క విధి నియత అనియత స్థాయిలో పని విద్య వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించడం. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆర్టికల్ 16(4) ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొంది. ప్రయోగాత్మక సిద్ధాంతం ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25%. సమాచార హక్కు రుసుము మరియు వ్యయాల నియంత్రణ నియమాలు 2005ను ఈ క్రిందివి తెలిపిన వారిలో ఏది రూపొందించి భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణా శాఖ రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది. మనుగడ హక్కు ఎన్సీఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర.